ప్రకాశం జిల్లాలో కౌంటింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. జిల్లాలో ఒంగోలు పార్లమెంట్ 8 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు కోసం రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 87.24% ఓటింగ్ నమోదైంది. ఇక దర్శిలో అత్యధికంగా 91% ఓటింగ్ జరిగింది. ఇక ఒంగోలు పార్లమెంట్ కి 25 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 140 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కౌంటింగ్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ప్రకాశం జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిగా వస్తున్నాయి. రేపు ఉదయం నుంచి ప్రారంభం కానున్న ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏదైతే తుది పనులు అధికార యంత్రాంగం పూర్తి చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు కౌంటింగ్ కేంద్రమైన రైజ్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు పార్లమెంటుతో పాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియ ఇక్కడ రేపు జరగనుంది. అయితే మొత్తం ప్రకాశం జిల్లాకు సంబంధించి ఏదైతే ఈ 8 అసెంబ్లీల్లో దాదాపు 140 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారికి సంబంధించిన భవితవ్యం రేపు ఈవీఎంలతో పాటు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా బయటకు రానున్న పరిస్థితి. మొత్తం జిల్లాకు సంబంధించి అత్యధికంగా రాష్ట్రంలోనే అత్యధికంగా 87.24% ఓటింగ్ నమోదైంది. దర్శిలో అత్యధికంగా దాదాపు 91% వరకు ఓటింగ్ ప్రక్రియ జరిగింది. మొత్తం జిల్లాకు సంబంధించి 18,22,470 మంది ఓటర్లు ఉండగా వారిలో 15,89,866 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరికి సంబంధించి మొత్తం ఏదైతే ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మొత్తం 2,400 మంది ఏజెంట్లు రేపు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. వారికి సంబంధించి 1,500 మంది కౌంటింగ్ సిబ్బందిని అధికారులు ఉపయోగించుకున్నారు. మొత్తం జిల్లాకు సంబంధించి 25 కౌంటింగ్ హాల్స్ను ఏర్పాటు చేశారు. దాంట్లో ఒక్కొక్క హాలుకు సంబంధించి 28 టేబుళ్ళు, అంటే అసెంబ్లీ స్థానానికి సంబంధించి 14 టేబుళ్ళు, పార్లమెంటు ఎన్నికకు సంబంధించి మరొక 14 టేబుళ్లను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఒంగోలు పార్లమెంటుకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించేందుకు దాదాపు 40 టేబుళ్లను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒంగోలు పార్లమెంటుకు సంబంధించి మొత్తం 25 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న నేపథ్యంలో అసెంబ్లీకి సంబంధించి మొత్తం 140 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా జిల్లాకు సంబంధించి మొత్తం 2,183 పోలింగ్ కేంద్రాల్లో ఈ పోలింగ్ ఏదైతే 2,183 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. మొత్తం ఎర్రగొండపాలెంకి సంబంధించి 265 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దానికి సంబంధించి 14 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 19 రౌండ్లు ఇక్కడ కౌంటింగ్ జరగనుంది. అదేవిధంగా దర్శికి సంబంధించి 282 పోలింగ్ కేంద్రాలు ఉండగా 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దానికి సంబంధించి 21 రౌండ్ల కౌంటింగ్ జరగనుంది. సంతనూతలపాడుకు సంబంధించి 256 పోలింగ్ కేంద్రాలు ఉండగా 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ కూడా 19 రౌండ్ల కౌంటింగ్ జరగనుంది. ఒంగోలుకు సంబంధించి 259 పోలింగ్ కేంద్రాలు ఉండగా 26 మంది అత్యధికంగా అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్నారు. 19 రౌండ్ల పాటు కౌంటింగ్ ఇక్కడ జరగనుంది. కొండేపికి సంబంధించి 283 పోలింగ్ కేంద్రాలు ఉండగా 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కొండేపికి సంబంధించి 21 రౌండ్ల పాటు కౌంటింగ్ జరగనుంది. మార్కాపురంకు సంబంధించి 257 పోలింగ్ కేంద్రాలు ఉండగా 27 మంది అభ్యర్థులు అత్యధికంగా ఇక్కడ బరిలో ఉన్నారు. దీనికి సంబంధించి 19 రౌండ్ల కౌంటింగ్ జరగనుంది. గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి 284 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇక్కడ 21 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ కూడా 21 రౌండ్ల పాటు కౌంటింగ్ జరగనుంది. కనిగిరి నియోజకవర్గానికి సంబంధించి అత్యధికంగా 22 రౌండ్ల పాటు కౌంటింగ్ జరగనుంది. ఇక్కడ కూడా 297 పోలింగ్ కేంద్రాలు ఉండగా 12 మంది అభ్యర్థులు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి. జిల్లాకు సంబంధించి అత్యధికంగా కనిగిరి నియోజకవర్గం నుంచే అత్యధిక రౌండ్ల కౌంటింగ్ జరగనున్న నేపథ్యం